పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఆ జిల్లాలో ఇంకా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. సింబల్ లేకుండా గెలిచిన సర్పంచ్లు తమ పార్టీ వారేనని బీజేఎల్పీ నేత ప్రకటించడం, ఆ వెంటనే అధికార పార్టీ నేత గెలిచిన సర్పంచ్లను సన్మానించడంతో సరికొత్త రాజకీయ రగడకు ఆజ్యం పోస్తోంది. ఆ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు ఆ జిల్లా రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లా కహాని ఇది? పంచాయతీ ఎన్నికలు ముగిసిన నిర్మల్ జిల్లాలో మాత్రం పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులు లేకుండా గెలిచిన సర్పంచులను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిర్మల్ నియోజకవర్గంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు మధ్య సాగుతున్న అంకెల గారడి క్షేత్రస్థాయిలో సర్పంచులను రంగులు మార్చేలా చేస్తోంది. ఓవైపు సన్మానాలు, మరోవైపు సవాళ్లతో జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. నిర్మల్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సర్పంచ్లను తమ అకౌంట్లో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి రామ్ కిషన్ రెడ్డిల ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి అందరి దృష్టి మళ్లించారు. కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు గ్రామ అభివృద్ధి కోసం తమకు అందరి మద్దతు అవసరమంటూ మెసేజ్ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో గెలిచిన సర్పంచ్ తమ పార్టీ అభ్యర్థి అని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేసుకుంది. అదే సర్పంచ్ని బీజేపీ తన జాబితాలో పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం గెలిచిన అభ్యర్థి తమతోనే ఉన్నారని ప్రచారం చేసుకుంది. ఈ మైండ్ గేమ్తో నిర్మల్ జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో 128 గ్రామ పంచాయతీలుండగా బీజేపీ నుంచి 80 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ప్రకటించారు. తర్వాత 2 రోజులకు కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీహరిరావు 69 మంది సర్పంచ్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించి బీజేపీకి షాక్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటికి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి 69 మంది గెలిచారని, బీజేపీ తరపున 80 మంది గెలిచారని, సంఖ్యను ఎలా ప్రకటిస్తారని, దమ్ముంటే ఆ లెక్కలు చూపాలని సవాల్ విసిరారు. కేవలం నిర్మల్ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇండిపెండెంట్లుగా గెలిచిన సర్పంచుల చుట్టూ ఇదే రాజకీయం నడుస్తోంది. సర్పంచ్ అభ్యర్థుల ఒకరోజు ఒక పార్టీలో, మరుసటి రోజు మరో పార్టీలో అన్నట్లు పరిస్థితి తయారైంది. పార్టీ సింబల్ లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగడంతో ఏమాత్రం అవకాశం ఉన్నా తమ పార్టీ అభ్యర్థి అంటూ ప్రకటించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఈ వ్యవహారంలో పోటీ పడుతున్నాయి. సారంగాపూర్ మండలంలోని ఓ చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్కి గతంలో బీజేపీ నేపథ్యం ఉందనే ప్రచారం ఉండేది. గెలిచాక ఆ అభ్యర్థి కాంగ్రెస్లో చేరారు. ఇదే మండలంలో అప్పటిదాకా కాంగ్రెస్ అభ్యర్థి అనుకున్న ఒక సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత బీజేపీలో చేరారు. గెలిచిన సర్పంచులు కొందరు తాము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా గెలిచామని, భవిష్యత్తు రాజకీయం తమ ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ మైండ్ గేమ్ రాజకీయాలతో ఓట్లేసిన ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజుకున్న నెంబర్ గేమ్ వివాదం సద్దుమణుగుతుందో, రాజకీయ అగ్గి రాజేస్తుందో చూడాలి మరి.